యూనో ఎవ్రీ డే మేము పిల్లలు కోసం ట్రై చేసే వాళ్ళని, పిల్లలు లేని వాళ్ళని చూస్తూ ఉంటాము. బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటి తెలుసా? పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ అండ్ ఒక ఇంటర్నల్ డైలాగ్. చాలా సార్లు ఏమవుతుందంటే, మేము ఇన్నేళ్ళు ట్రై చేసాం, మాకు పిల్లలు పుట్టరు. చాలా మంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఇది ఉంటుంది. ఒక టైం వచ్చేసాక వాళ్ళు హోప్ పెట్టుకోవడం నెగిటివ్ రావడం, హోప్ పెట్టుకోవడం నెగిటివ్ రావడం, టెస్ట్ చేయడం ఆపేస్తారు, ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆపేస్తారు. నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో, ఐయుఐఏ నాకు ఫెయిల్ అయింది, లేదా ఐవీఎఫ్ఏ ఫెయిల్ అయింది, నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో, అలా ఉంటుంది. అసలు గర్భసంచే లేకపోయినా, ఎగ్జే అయిపోయినా అందరికీ మేము ఆప్షన్స్ ఇస్తున్నాము. ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయినా, ఐయుఐలు ఫెయిల్ అయినా నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో అని అనుకోకండి. అదే మీ పెద్ద శత్రువు. పాజిటివ్గా ఉండండి, నాకు అయిపోతుంది, నేను ప్రెగ్నెంట్ అయిపోతాను అని కూడా అనుకోకండి. బికాజ్ ఐవీఎఫ్ ఒక మ్యారథాన్ లాంటిది. మ్యారథాన్ అంటే ఏంటి తెలుసా? ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి, ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ దాకా పరిగెత్తి బాగా ఫాస్ట్గా పరిగెత్తి తర్వాత అలిసిపోయి పడిపోయినా పర్వాలేదు. అదే మ్యారథాన్ అంటే ఒక 5 కిలోమీటర్ల రేసు, 10 కిలోమీటర్ల రేసు ఎవరైనా పరిగెత్తుంటే వాళ్ళు మీకు చెప్తారు, ఫస్ట్ కన్జర్వ్ యువర్ ఎనర్జీ. ఫస్ట్ ఏమైనా ఫాస్ట్గా పరిగెత్తితే అసలు రేస్ మనం విన్ అవ్వలేము. అక్కడ ఎదుర్కొండానే మనకి ఫినిషింగ్ లైన్ ఉన్నా అక్కడ దాకా వెళ్ళడానికి కూడా ఓపిక ఉండదు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ మనము చాలా పేషెంట్గా, ఒక స్థితప్రజ్ఞులుగా, బాగా పైకి వెళ్ళిపోకూడదు, బాగా లో వెళ్ళిపోకూడదు, ఒక స్టడీగా మనం అలా వెళ్తూ ఉంటే లాస్ట్లో ఒక బర్స్ట్ ఆఫ్ ఎనర్జీతో మనము ఆ ఫినిషింగ్ రేస్ వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ ఐ నో మనకి ఆ ఫినిషింగ్ లైన్ ఎక్కడుందో తెలియదు, వెరీ డిఫికల్ట్. ఈజీ అని నేను అనట్లేదు, కానీ మన మైండ్ సెట్ వల్లే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ని పేషెంట్స్లో నేను చూసింది మైండ్ సెట్ డిఫరెన్స్. 5 ఐవీఎఫ్స్ ఫెయిల్ అయిన ఆవిడ కూడా మళ్ళీ ఐవీఎఫ్ చేయించుకుని సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీ బేబీని కూడా తను హ్యాపీగా చూస్తుంది. కానీ చాలామంది ఒక 2-3 సైకిల్స్ న్యాచురల్గా ఫెయిల్ అయినా, ఐయుఐలు ఫెయిల్ అయినా, ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిల్ అయినా అంతే, ఇంకా నాకు పిల్లలు పుట్టరని ఫిక్స్ అయిపోయి వదిలేస్తారు. వదిలేసినప్పుడు మనకి ఇంకా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోయినట్టే కదా. ప్రయత్నిస్తేనే కదా గెలిపొచ్చే అవకాశం ఉండేది. సో ధైర్యంగా ఉండండి, ఆ స్ట్రెంగ్త్, స్థితప్రజ్ఞులుగా ఉండండి. పుట్టేస్తారేమో అని హోప్తో పైకి వెళ్ళిపోవద్దు, పుట్టరు అని డిసైడ్ అయిపోయి కిందకి ఉండొద్దు. స్టడీగా ఉండండి, ఒక కరెక్ట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి. కరెక్ట్ టైంలో కరెక్ట్ మనం చేయాల్సినవి చేసినప్పుడు పిల్లలు వాళ్ళే వస్తారు. మిగతాది భగవంతుడిని ప్రార్థించండి. అల్టిమేట్లీ మనకి పిల్లలు పుట్టేది అక్కడే. థ్యాంక్ యూ.